హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే కోవిడ్లో నాకు ఆర్టీఓ ఆఫీస్లో డ్రైవింగ్ టెస్ట్ అవుతుంది. ఈరోజు మా బాబా దానికి సంబంధించిన పేపర్లు అన్ని ఇచ్చేసి జాగ్రత్తగా పోయి ఇచ్చేసి అని చెప్పిండు. నేను కూడా పొద్దునే మంచిగా రెడీగా అయితే ఉన్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం క్లారిటీ అయితే చూపిస్తా. మీరైతే ముందుగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొత్తగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కోవిడ్కి వస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేసేయండి. ఈ రోజు మార్నింగ్ నా ఫుడ్ అనమాట ఇది. నేనే ప్రిపేర్ చేసుకున్నా మొత్తం. ఇప్పుడైతే ఎగ్జాక్ట్ టైం మార్నింగ్ 10 అయితే అవుతుంది. మా కోవిడ్ వాళ్ళు ఏం ఫుడ్ లేదనేసి నేనే ప్రిపేర్ చేసుకున్నా. కాఫీ ఇవి ఒక 2 సమూనాలు లైక్ ఇదంతా అనమాట, ఎగ్స్ ఇవన్నీ. మా ఫ్రెండ్స్ అయితే స్కూల్ డ్యూటీకి వెళ్ళి వచ్చారు. ఏం తినలేదు అనమాట, డైరెక్ట్ పడుకున్నారు. ఏం డ్యూటీలు లేవనేసి నేను కూడా పడుకునేవానే. కానీ నాకు వచ్చేసి ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్కి అయితే వెళ్ళాలి. డ్రైవింగ్ స్కూల్ 2 అవర్స్ అయితే వెళ్ళాలి. మా కోవిడ్ ముసలాయన తెలివి చూడండి. ఈ రోజు నాకు మధ్యాహ్నం నుంచి డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంది అనేసి మార్నింగ్ ఒక 2 గంటలు డ్రైవింగ్ స్కూల్ వెళ్ళని చెప్పిండు. యాక్చువల్ గా మా డ్రైవింగ్ స్కూల్ అయితే ఒక 3 డేస్ ముందు ఒక 3 డేస్ క్లాసులు అయితే తీసుకున్నాడు. ఇప్పుడు ఒక 2 రోజులు గ్యాప్ అయితే వచ్చిందనమాట. ఈ రోజు మా ముసలాయన నుండి ఒక 2 గంటలు డ్రైవింగ్ స్కూల్ వెళ్ళి మధ్యాహ్నం చేయాలి టెస్ట్ కానీ అంటున్నాడు. ఇంకా అలా డ్రైవింగ్ స్కూల్ అతను డైరెక్ట్ గా మా ఇంటి దగ్గరకు వచ్చి నాకైతే కాల్ చేస్తాడు. నేనైతే డైరెక్ట్ వెళ్ళిపోతాను ఇస్తిమార్ పేపర్ తీసుకొని. ఇస్తిమార్ పేపర్ అంటే కోవిడ్ లో ఎల్ఎల్ఆర్ ని ఇస్తిమార్ పేపర్ అని అయితే పిలుస్తారు. మొన్న ముందు వీడియోలో షాట్ లో చెప్పినట్టుగా ఇతనికి వచ్చేసి 2 అవర్స్ కి 10K అయితే పే చేయాలి. ఇక్కడ వచ్చిన తర్వాత చూడండి అన్ని డ్రైవింగ్ స్కూల్ బండ్లు అయితే ఉంటాయి. ఇక్కడ రైట్ పార్కింగ్, లెఫ్ట్ పార్కింగ్ ఇవన్నీ చేపిస్తా ఉంటారు వీళ్ళు. మెయిన్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా లెఫ్ట్ పార్కింగ్ అని రైట్ పార్కింగ్ అని చేయమంటారంట. నేను కూడా ఒక గంట సేపు నుంచి మంచిగా ప్రాక్టీస్ అయితే చేసిన లెఫ్ట్ పార్కింగ్ రైట్ పార్కింగ్. ఇక్కడ నుండి డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నాకు స్కూల్ డ్యూటీ అయితే అనమాట. స్కూల్ డ్యూటీకి పోయి వచ్చిన తర్వాత డ్రైవింగ్ టెస్ట్ కి అయితే వెళ్ళాలి. ఇంకా అలా డ్రైవింగ్ స్కూల్ అతనికి థ్యాంక్స్ చెప్పేసి మనం ఇదే బయలుదేరిపోతున్నాం. ఇది వచ్చేసి కేరళ అనమాట. కేరళ వాళ్ళు సగం కేరళ కూడా కోవిడ్ అయితే ఉంది, సగం ఆంధ్ర కోవిడ్ ఉన్నట్టు సగం కేరళ కూడా కోవిడ్ అయితే ఉంది. ఇంకా అలా ఇంట్లోకి రాగానే మా కోవిడ్ ముసలాయన కాల్ చేసి నువ్వు స్కూల్ డ్యూటీకి ఏం వెళ్ళగాకు, ఇంట్లోనే కూర్చొని అది ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయి కంప్యూటర్ టెస్ట్ అని అంటున్నాడు. ఇంకా నేను కూడా సరే అని చెప్పి మొబైల్ గూగుల్ ఓపెన్ చేసి కోవిడ్ డ్రైవింగ్ టెస్ట్ అని కొట్టిన తర్వాత దాంట్లో అయితే ఎగ్జామ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసిన చాలా సార్లు. ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్ గా 20కి 19 అయితే కరెక్ట్ అయినాయి, ఒకటైతే ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే నేను 1 మంత్ నుంచి ప్రాక్టీస్ అయితే చేస్తున్నా మా కోవిడ్ వాళ్ళ దగ్గర మాట పడకూడదు అనేసి. ముందుగానే చాలా భయం అవుతుంది. ఎందుకంటే మా బాబా నీకు వాస్తాందుకు ఏం పెట్టాను, నువ్వే కంప్యూటర్ టెస్ట్ పాస్ అయ్యి నువ్వే డ్రైవింగ్ టెస్ట్ చేసుకుని నీ డ్రైవింగ్ లైసెన్స్ నువ్వే తెచ్చుకోవాలి, నువ్వు చదువుకున్నావు అని అంటున్నాడు. నేను కూడా సరే అని చెప్పి నెల రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా అదే పనిగా. అందుకే ఇప్పుడు ఆన్లైన్ ఎప్పుడు రాసిన ఎగ్జామ్ అయితే పాస్ అవుతున్నా. ఎవరైనా కొత్తగా కోవిడ్ డ్రైవర్ వస్తే కనుక మీరు కూడా కొద్దిగా ఇట్లా గూగుల్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి, మీకు కూడా చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఇంకా మన కోసం తినేకి మా అమ్మ పులిహోర అయితే చేసింది అనమాట. ఇంకా అలా కొద్దిగా అయితే లాగిచ్చేసిన. ఇంకా ఇప్పుడైతే వెళ్ళిపోతున్నా మా ఇంటి దగ్గర ఉండే ఆర్టీఓ ఆఫీస్ కి. మా బాబా కూడా ఆల్రెడీ వచ్చి అక్కడే ఉన్నాడంట, వెయిట్ చేస్తున్నాడు నా కోసం. రండి వచ్చేసేయండి అని చెప్పిండు. నేను మా ఫ్రెండ్ కలిసి ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అదైతే ఎగ్జాక్ట్ గా మా ఏరియా నుంచి 28 కిలోమీటర్స్ అయితే ఉంది. అర్ధగంట అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి. ఇంకా అలా మా ఫ్రెండ్ అయితే సంపుకుంటూ వెళ్తున్నాడు. ఈ పక్కన రైట్ లో వెళ్తుంది కదా, ఇదంతా వచ్చేసి అవెన్యూస్ మాల్ అనమాట. కోవిడ్ లో అవెన్యూస్ మాల్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి వరల్డ్ టాప్ సెకండ్ అయితే ఉంటుంది. దీని ఫుల్ వీడియో యూట్యూబ్ అయితే అప్లోడ్ చేసిన, ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఈ బుడ్డ కార్ అయితే భలే అనిపించింది చూసేకి. ఈ స్ట్రీట్ మొత్తం అన్ని కార్ల షోరూమ్లు ఉన్నాయి. ఎటు చూసినా కార్ల షోరూమ్లు అయితే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ఈ స్ట్రీట్ మొత్తం అన్ని స్పోర్ట్స్ కార్లు ఉన్నాయని చెప్పినా కదా. ఇక్కడ చూడండి ఈ నుంచి స్టార్ట్ అనమాట. అన్ని స్పోర్ట్స్ కార్లు ఇలాంటివన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ. సారీ స్పోర్ట్స్ కార్లు కాదు, స్పోర్ట్స్ కార్ల షోరూమ్లు అనమాట. అన్ని చూడండి మంచి మంచిగా అయితే డార్జ్, జీప్ ఇలాంటివన్నీ. ఇప్పుడు మేమైతే 4 రూట్ ఉంటుంది కదా, 4 రూట్ అంపటి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు చూడండి ఈ 4 రూట్ అంపటి వెళ్ళేటప్పుడు ఈ రైట్ వచ్చేసి ఆర్మీ బెటాలియన్లు అయితే ఉంటాయి అనమాట. కోవిడ్ ఆర్మీ బెటాలియన్లు అయితే ఉంటాయి. ఎటు చూసినా ఆ వీడియో రికార్డ్ చేద్దాం, ఈ వీడియో రికార్డ్ చేద్దాం అని మొత్తం మైండ్ అంతా ఇట్లయింది. కానీ ఆడ వెళ్ళిన తర్వాత కంప్యూటర్ టెస్ట్ పాస్ అవుదాం అది ఇది అని ఏమేం లేదు. నాకైతే ఫుల్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఉంది కంప్యూటర్ టెస్ట్ పాస్ అయిపోతాను. ఎందుకంటే నేను అన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను, నాకు తెలుసు అనమాట ఎట్లా పాస్ అవ్వాలో మొత్తం నాకైతే ఐడియా ఉంది. ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ తో పాస్ అయి వస్తే బాగుంటుంది, ఫెయిల్ కాకోకుండా. ఇప్పుడైతే మా కోవిడ్ బాబా పెట్టిన ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వచ్చేసినాం. ఆస్మా ట్రైనింగ్ డిపార్ట్మెంట్ అనేసి ఇదే అనమాట మా బాబా పెట్టిన లొకేషన్. మా బాబా వర్క్ చేస్తున్నది కూడా ఈ పక్కనే అంట. మేము అలా వచ్చినామని కాల్ చేయగానే సమ్మని వచ్చేసిండు. అది ముందర బ్లాక్ కార్ వెళ్తుంది కదా, అది వచ్చేసి మా బాబాదే. డైరెక్ట్ డ్యూటీ నుండి సమ్మని అయితే వచ్చేసిండు కార్ వేసుకొని. ఇతనే అనమాట మా బాబా. రాగానే నా ఫైల్ ఇవన్నీ తీసుకొని దాదా వచ్చేసాయని అంటున్నాడు. ఇంకా మా బాబా వెనక సైకిల్ వీడియోలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఈ హాల్ లోపల అనమాట కంప్యూటర్ టెస్ట్ ఎగ్జామ్ రాయాల్సింది. ఇప్పుడైతే నేను వెయిటింగ్ ఏరియాలో అయితే ఉన్నా. మా బాబా లోపలికి వెళ్ళిండు మాట్లాడానికి. ఇప్పుడైతే నాకు కంప్యూటర్ టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎగ్జాక్ట్ గా పాస్ అయిపోయిన అనమాట. నాకైతే 18 వచ్చిన 20కి కంప్యూటర్ టెస్ట్ పాస్ అయితే నేను డ్రైవింగ్ టెస్ట్ చేయాల్సింది. అందుకే నేను మళ్ళీ ఇప్పుడు వేరే హాల్లోకి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రైవింగ్ టెస్ట్ కి ఏదో అప్లై చేసుకోవాలంట. ఇక్కడికి వచ్చిన తర్వాత మన పేపర్లన్నీ తీసుకొని ఇక్కడ కూర్చోండి మేము పిలుస్తామని చెప్తారు. మీరైతే కొద్దిగా అర్థం చేసుకుని ఇక్కడ వచ్చేసి వీడియోలు అందుకు తీయకూడదు. నేను అందుకనే సైకిల్ అయితే తీస్తున్నా. ఇంకా మనమైతే వెయిట్ చేస్తున్నాం డ్రైవింగ్ టెస్ట్ చేసేకి. ఇప్పుడైతే డ్రైవింగ్ టెస్ట్ ఇవన్నీ అయిపోయి అయితే వెళ్తున్నాం. నన్నైతే ఫెయిల్ అయితే చేసిండ్రు. అసలు నన్ను ఫెయిల్ దేనికి చేశారంటే చెప్తా చూడండి. నేనైతే కంప్యూటర్ టెస్ట్ పాస్ అయిపోయినా. అక్కడ డ్రైవింగ్ కూడా బాగా చేసిన అనమాట. మొత్తం పార్కింగ్ అంతా మొత్తం నీట్గా అయితే పెట్టినా. కానీ ఇక్కడ కోవిడ్ లో వాస్తా అనేది లేకుండా వెళ్తే కనుక పాస్ అయితే చేరంట ఫస్ట్ సారి. మా బాబా అయితే నాతో డైరెక్ట్ గా అన్నాడు, నీకు వాస్తా పెట్టలేదు కదా, ఇక్కడ పాస్ చేసాను అక్కడ ఫెయిల్ అయితే చేస్తారు వాళ్ళు, నువ్వు ఎంత బాగా చేసినా ఫెయిల్ అయితే చేస్తారు, వాస్తా ఉంటే పాస్ అయితే చేస్తారు ఇలా అని అంటున్నాడు. ఇప్పుడైతే మళ్ళీ రేపు కానీ లేనిక ఒక 10 రోజుల తర్వాత రావచ్చంట. వచ్చిన తర్వాత అక్కడ కంప్యూటర్ టెస్ట్ అయితే ఉండదు, డైరెక్ట్ డ్రైవింగ్ టెస్ట్ అంట. కానీ ఇక్కడ మా బాబా వాళ్ళు అయితే నన్నైతే ఏమనలేదన్నమాట. నువ్వు మెయిన్ పాస్ అయిపోయినావు, మెయిన్ కంప్యూటర్ టెస్ట్ అది పాస్ అయిపోయినావు, ఇదేం కాదులే మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పాస్ చేస్తారులే అని అంటున్నాడు. ఇలాగైతే ఉంటుంది కోవిడ్ లో డ్రైవింగ్ టెస్ట్. మీరైతే కొద్దిగా నన్ను క్షమించండి, ఎందుకంటే నేను అక్కడ వీడియోస్ మొత్తం తీయలేదు, అక్కడ వీడియోస్ అయితే అల్లు లేవు కాబట్టి నేనైతే సైకిల్ నాడికి మీకైతే చెప్తున్నాను అంతే. ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు వీడియో తగులుద్దాం. బై బై. ప్రెసెంట్ అయితే ఫుల్ హెడ్ ఎక్ అండ్ ఫ్రస్ట్రేషన్ అయితే ఉన్నా. అందుకే నేను వీడియో కూడా ఇప్పుడే ఎడిటింగ్ చేస్తున్నా. ఈ మైండ్ లో ఎటెట్నే వెళ్ళిపోతున్నాయి.